దీని ఇండికేషను అంటే బయర్స్ అనేవాళ్ళు యాక్టివ్‌గా లేరు. సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్ అయ్యారు అని. సో, కన్ఫర్మేషన్ కోసం మనం ఇంకో 15 మినిట్స్ స్కాన్‌లో కూడా వెయిట్ చేశాననమాట. సో, కన్ఫర్మేషన్ ఎప్పుడైతే మనకి ఈ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బేరిష్ స్కాన్ వచ్చిందో మార్కెట్ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతుందని. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. 100 పాయింట్స్ టార్గెట్, 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా 100 పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ బిగ్ ఫాల్ అనేది జరిగింది. దాని తర్వాత ఒక బిగ్ కన్సల్టేషన్ జరిగింది. సో, నేనైతే దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే ఈరోజు ఎక్స్‌పైరీ డే కాబట్టి ఓన్లీ సింగిల్ ట్రేడ్‌తోనే ఎగ్జిట్ అయిపోవాలి కాబట్టి ఓన్లీ సింగిల్ ట్రేడ్‌తోనే ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏదైతే ఉండబోద్దో చెప్తాను చూడండి. ముందుగా రేపు మార్కెట్ గనుక అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్ గనుక ఒక గ్యాప్ అప్ అయ్యి ఒక ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ సైన్ ఏంటంటే అంటే యాక్చువల్లీ మార్కెట్ అనేది ఒక ఇక్కడ ఫాల్ అయినా సరే ఇది క్లియర్ ఇండికేషన్ కాదనమాట ఫాల్‌కి. మార్కెట్ ఖచ్చితంగా రేపు మార్కెట్ అయితే పైకే వెళ్తుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే మార్కెట్ హ్యూజ్ ఫాల్ అయింది కాబట్టి ఫా మళ్ళీ వెంటనే ఇంకా